శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం భావార్థం 2-3 ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. శ్రీ రామరక్షా స్తోత్రం. శ్రీ రామరక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక మానసిక రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం, అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు దూరమవుతాయి. అయితే కావలసిందల్లా అచంచలమైన దృఢమైన విశ్వాసం, భక్తి, ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరించుదాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రో దేవత అనుష్టుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీ రామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. శ్రీ రామరక్ష స్తోత్రం మంత్రమునకు బుధ కౌశికుడు ఋషిః సీతా సమేత శ్రీ రామచంద్రస్వామి అధిదేవత. సీతామాత శక్తి, హనుమంతుడు కీలకము. ఈ స్తోత్రం అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడినది. శ్రీ రామరక్ష స్తోత్రమును శ్రీరామచంద్రుని ప్రీతి అనుగ్రహం కొరకు వినియోగించెదరు. ఏ మంత్రమునైనను తెలుసుకొనుటకు ముందుగా దాన్ని దర్శించిన ఋషి ఆ మంత్ర అధిదేవత, ఛందస్సు, శక్తి, కీలకము, దాని ప్రయోజనమును వివరించుట ఆర్ష సంప్రదాయము. శ్రీ రామరక్షా స్తోత్రాన్ని ఉపదేశించిన వారు శ్రీ బుధ కౌశిక ఋషి. ఈ స్తోత్రానికి శక్తి సీతాదేవి, కీలకమైన వ్యక్తి శ్రీ ఆంజనేయుడు. శ్రీరామచంద్రుని ప్రీతి కొరకు ఈ స్తోత్రాన్ని వినియోగించాలి. శ్రీరామరక్షా స్తోత్రము అను ఈ మంత్రమునకు బుధ కౌశికుడు అను ఋషి మంత్రద్రష్ట. శ్రీ సీతా సమేతుడగు శ్రీరామచంద్రుడు దేవత. అనుష్టుప్ ఛందము శక్తి సీతాదేవి, కీలకము శ్రీ హనుమంతుడు. శ్రీరామచంద్రుని అనుగ్రహము పొందుట కొరకు ఈ శ్రీరామరక్షా స్తోత్ర మంత్రము జపించుటకు వినియోగింపబడుచున్నది. ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమిలల్లోచనం నీరధాభం నానాలంకారదీప్తం దదతమురు జటామండలం రామచంద్రం. ఆజానుబాహుడు, ధనుర్బాణములు ధరించినవాడు, పద్మాసనమున కూర్చుండి ఉన్నవాడు, పచ్చని బంగారు వస్త్రములు దాల్చినవాడు, సూర్యకిరణముల చేత అప్పుడే వికసించిన పద్మపత్రముల వంటి అందమైన కన్నులు కలవాడు, ఎడమ భాగమున కూర్చునియున్న సీతాదేవి ముఖ కమలమును చూచువాడు, మేఘశ్యాముడు, వివిధములగు అలంకారములతో విరాజిల్లెడువాడు, విపుల జటాజూటధారి, ప్రసన్న వదనుడు శ్రీరామచంద్రుడు. ఇట్టి శ్రీరామచంద్రుని స్వరూపమును చక్కగా ధ్యానించవలెను. స్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. 100 కోట్ల శ్లోకాలతో విస్తరించిన శ్రీరాముని చరిత్రలోని ప్రతి అక్షరము మహాపాపములను సైతం పోగొట్టగల శక్తిని కలిగి ఉన్నది. శ్రీ రఘునాథుని దివ్య చరిత్రము 100 కోట్ల శ్లోకములతో అతి విస్తారమైనది. అందులోని ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపములను సైతము నశింపచేయును. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం
జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం. నల్ల కలువల వంటి శరీర వర్ణం కలవాడు, కమల నేత్రుడు, జటామండలమే కిరీటముగా ధరించినవాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడైన శ్రీరాముని ధ్యానించుదును. సాసీతూన ధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం మావిర్భూతమజం విభుం. ఖడ్గము, ధనుస్సు, బాణ తూణీరములు ధరించి రాక్షసులను సంహరించువాడు, జననము లేనివాడు, లోకములను రక్షించుట కోసమై లీలామానుష విగ్రహుడై అవతరించు భగవానుని ధ్యానించవలెను. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపగ్నిం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు పాలం దశరథాత్మజః. సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన శ్రీ రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయినవాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక, నా నుదుటిని దశరథ నందనుడైన శ్రీరాముడు రక్షించుగాక. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రః ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మకత్రాత ముఖం సౌమిత్రివత్సలః. నా కన్నులను కౌసల్యానందనుడగు రాముడు కాచుగాక, చెవులను విశ్వామిత్ర ప్రియుడు బ్రోచుగాక, ముక్కును యాగరక్షకుడు సంరక్షించుగాక, నా ముఖమును సౌమిత్రి వత్సలుడు కాపాడుగాక. జిహ్వం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నే శకార్ముకః. సమస్త విద్యలకు నిధి అయిన రాముడు నా నాలుకను భరతునిచే నమస్కరింపబడువాడు, నా కంఠమును భుజములందు దివ్యాయుధములను ధరించువాడు, నా మూపును తన భుజ బలముతో శివధనస్సును విరిచినవాడు నా భుజములను కాపాడుగాక. కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజేత్ మధ్యం పాతు కరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః. నా రెండు చేతులను సీతాపతి కాపాడుగాక, నా హృదయమును పరశురాముని జయించిన శ్రీరాముడు రక్షించుగాక, నడుము భాగమును కరుడను రక్కసుని చంపినవాడు కాచుగాక. అట్లే నాభిని జాంబవంతునకు ఆశ్రయమిచ్చిన ప్రభువు కాపాడుగాక. సుగ్రీవేషః కటిః పాతు శక్తినీ హనుమత్ ప్రభుః ఊరు రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్. కటిభాగమును సుగ్రీవుని స్వామి, తొడలపై భాగమును హనుమంతుని ఏలిన ప్రభువగు శ్రీరాముడు రక్షించుగాక. తొడల భాగమును రాక్షస వంశ వినాశకుడగు రఘుశ్రేష్ఠుడు కాపాడుగాక. జానునీ సేతు కృత్పాతు జంగే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో అఖిలం వపుః. సముద్రానికి వారధి నిర్మించినవాడు, నా మోకాళ్లను, రావణుని సంహరించినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్య సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక. శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ కాపాడుగాక. ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. శ్రీరాముని దివ్య బల సంపన్నమైన ఈ రామరక్ష స్తోత్రము పఠించు పుణ్యాత్ముడు దీర్ఘాయువును, సుఖమును, పుత్ర సంతానమును, విజయమును, వినయమును పొందగలుడు. పాతాళ భూతల వ్యోమచారిణశ్చద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః.
పాతాళమునందు, భూమి యందు, ఆకాశమునందు సంచరించే జీవులు గాని, అదృశ్య రూపమున విహరించే శక్తులు గాని రామనామముచే రక్షింపబడినట్టి వానిని కన్నెత్తి కూడా చూడజాలవు. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తించ విందతి. రామ అని కానీ, రామభద్ర అని కానీ, రామచంద్ర అని కానీ నిరంతరము స్మరించునట్టి మనుష్యునకు ఎట్టి పాపము అంటదు. అంతేగాక అతడు భుక్తిని, ముక్తిని పొందగలడు. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థా సర్వసిద్ధయః. సకల జగత్తును జయింపగలిగిన ఏకైక మంత్రమగు రామనామముచే సురక్షితమైన ఈ రామరక్షా స్తోత్రమును కంఠమునందు ధరించిన వానికి లేక కంఠస్థము చేసిన వానికి సకల సిద్ధులు అతని అరచేతిలో నిలిచియుండును. వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం. వజ్రపంజరము అను పేరుగల ఈ రామకవచమును పఠించేవాని ఆజ్ఞలకు ఎక్కడా ఎదురు ఉండబోదు. అంతటా అతనికి జయము, శుభము కలుగును. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షా మిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రవృద్ధౌ బుధకౌశికః. పరమశివుడు స్వప్నంలో ఉపదేశించిన ఈ రామరక్షా స్తోత్రమును బుధకౌశికముని ప్రాతకాలమున రచించెను. అగస్త్యముని శిష్యుడగు బుధ కౌశికుడు అను మునీశ్వరునకు శంకరుడు స్వప్నమునందు సాక్షాత్కరించి ఈ రామరక్షా స్తోత్రమును ఉపదేశించెను. ఉదయము మేల్కొనిన బుధ కౌశికముని తనకు ఉపదేశింపబడిన ఈ స్తోత్రమును యథాతథముగా రాసిపెట్టెను. ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదం అభిరామ స్త్రీలోకానాం రామః శ్రీమాన్సన ప్రభుః. రాముడు కల్పవృక్షముల ఆరామము అనగా తోట వంటివాడు. సకల ఆపదలను రూపుమాపెడువాడు. 3 లోకములలోనూ అతిలోక సుందరుడు శ్రీరాముడే. అట్టి శ్రీరాముడే మాకు ప్రభువు, మనందరికీ ప్రభువు. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీకా విశాలాక్షౌ చీరకృష్ణజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్మానాం శ్రేష్టా సర్వధనుష్మతాం రక్షకులః నిహాంతారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ. యువకులు, అపురూప సుందరమూర్తులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు, నారవస్త్రములు, కృష్ణాజినము అనగా జింక చర్మమును ధరించినవారు, కందమూలములను ఆహారముగా తీసుకునివారు, తాపస వృత్తిలో ఉన్నవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, బ్రహ్మచారులు, దశరథ మహారాజు పుత్రులు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు, సకల జీవరక్షకులు, ధనుర్ధారులలో కెల్లా శ్రేష్ఠులు, రాక్షస జాతిని నశింపచేయువారు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక. ఆత్తసజ్య ధనుషా విషుస్పృశౌ వక్షయాశుగనిషంగసంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణావగ్రతః పది సదైవ గచ్చతాం. నారి సంధించిన విల్లును ధరించి ఎక్కుపెట్టిన బాణమును స్పృశించినట్టి, తరుగని బాణములు కలిగిన తూణీరము దాల్చినట్టి,
రామలక్ష్మణులు నన్ను కాపాడుటకై నేను ఎల్లప్పుడూ నడుచు మార్గమునందు నాకంటే ముందుగా నడచెదరుగాక. మిగిలిన శ్లోకాలు, మిగిలిన భావార్థము రెండో భాగంలో తెలుసుకుందాం. శ్రోతలకు చిన్న గమనిక: ఎక్కడైనా తప్పులుంటే మన్నించండి, నాకు తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.